వర్షాభావంతో వెలవెలబోయిన రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. జోరు వానలకు కృష్ణా గోదావరి పరివాహక జలాశయాల్లోకి నీరు చేరుతుండటంతో హర్షం వ్యక్తమవుతోంది. ఎల్లంపల్లి నుంచి గోదావరి మిడ్మానేరు వైపు, జూరాల నుంచి కృష్ణా జలాలు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వెళుతోంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి పరివాహక ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 4051 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు ప్రస్తుతం 16.405 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 6585 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలకు ప్రస్తుతం 7.139 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టు డివిజన్ పరిధిలోని కళ్యాణి ప్రాజెక్టు గేట్లనెత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లికి వరద వస్తుండటంతో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. నంది మేడారంలోని నంది పంప్ హౌస్, లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ల నుంచి నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. గాయత్రి పంప్ హౌస్లోని 3 పంపుల ద్వారా సుమారు 10,500 క్యూసెక్కులను దిగువకు పంపిస్తున్నారు. ఈ జలాలు ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ద్వారా నేరుగా మిడ్మానేరులోకి చేరుతున్నాయి. కడెం జలాశయానికి 22,505 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. కడెం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 686.7 అడుగులకు చేరింది. స్వర్ణ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుతం 1172.5 అడుగులకు చేరింది. స్వర్ణ జలాశయం జౌళి నాలా గేట్ మొరాయించడంతో నీరు వృధాగా వెడుతోంది. నీటి ప్రవాహం తగ్గించేందుకు అధికారులు తాత్కాలిక మరమ్మతు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్లో కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టులోకి వరద వస్తోంది. ప్రాజెక్టులోని 24 గేట్లనెత్తి 84,376 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తాలిపేరు పరిసర ప్రాంతాల్లోని వాగులు తాలిపేరులో కలుస్తుండటంతో జలాశయంలో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. జూరాల జలాశయం పూర్తి సామర్థ్యం 9.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.87 టీఎంసీల నిల్వ ఉంది. 21,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉంటే జల విద్యుత్ వివిధ ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 27,000 క్యూసెక్కులను వదులుతూ 3 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నెట్టెంపాడుకు 1,500, భీమా లిఫ్ట్ 1కు 1,300, లిఫ్ట్ 2కు 750, కోయిల్ సాగర్ ఎత్తిపోతలకు 630 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జూరాల కుడి కాలువకు నీటిని విడుదల చేయగా వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని 2వ దశ రాజీవ్ భీమా ఎత్తిపోతల మోటార్లను దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆన్ చేశారు. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్తో పాటు భీమా నది నుంచి 1,00,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నట్లు నీటిపారుదల అధికారులు తెలిపారు. శ్రీశైలానికి 14,260 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా నీటి నిల్వ 42 టీఎంసీలకు చేరుకుంది.